చరణ్, చెప్పు. నీకు పెళ్లికి ముందు దైవభక్తి చాలా ఎక్కువని మీ వాళ్ళు చెప్పారు, మరేం నువ్వు అసలు వెళ్ళట్లేదు గుడికి? పెళ్ళైన తర్వాత దేవత ఇంట్లో ఉంటే గుడికి ఎందుకు? ఇంక ఈ పడేయడాలు చాలు, నాకు కొంచెం ఇంటి పని ఉంది, నేను వెళ్ళి బట్టలు ఉతుకొస్తా. ఆగు. పెళ్ళప్పుడు మీ నాన్నకి ఏం మాట ఇచ్చానో తెలుసా? తెలీదు. అసలు నీ కాళ్ళు కింద పెట్టకుండా నువ్వు కందిపోకుండా చూసుకుంటాను ఈ మాట ఇచ్చా. అలాంటి నువ్వు బట్టలు ఉతకడం ఏంటి, నేను ఉతుకుతా. వద్దు బ్రో, ఒక మగాడు అయి ఉండి బట్టలు తుత్తున్నావా? నా తప్పేంటి? తన ఇంట్లో ఉంచుకుని నువ్వు ఉతుకున్నాడు బ్రో. తను అలసిపోయిందన్నా. అరే వాళ్ళు అలసిపోయిందని చెప్తారు, తర్వాత మనం అలసిపోతాం బ్రో. ఓ మహాకవి ఏం చెప్పాడు తెలుసా? వైఫ్ ఈజ్ ఎ నైఫ్, షీ కట్స్ యువర్ లైఫ్ అన్నాడు. నాకు చెప్పలేదన్నా. నాకు చెప్పాడు, అందుకే నీకు చెప్పి అర్థమైందా? నువ్వు ఇలాంటి పనులు చేసావు అనుకో, అది చాలా బ్యాడ్ అయిపోతావు. అందుకనే మళ్ళాంటి మగవాళ్ళకి అందరికీ ఒక యూనిటీ ఉంది. భార్య చేతులు చాలా వీక్ అయిపోయిన అబ్బాయిలు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ పిలుస్తాను, వాళ్ళు చెప్తే నీకు అర్థం అవ్వదు. బాయ్స్ వద్దు వద్దురా సోదరా, అరే పెళ్ళంటే నూరెళ్ళమంటరా, ఆదరా బాదరా, నువ్వు వెళ్ళెళ్ళి గోతిలో పడొద్దురా, చెడిపోవద్దు బ్రహ్మచారి, పడిపోవద్దు కారు జారి. ఏమైంది డాక్టర్? ఏమైందంటే పెళ్లి చేసుకున్నాడు, ఇంట్లో బట్టలు ఉతుకుతున్నాడు భయ్యా పెళ్ళానికి. బట్టలు ఉతుకుతున్నాడా? ఇతని మొగోళ్ళ జాబితాల నుంచి డిలీట్ చేసేయాలి, బ్యాన్ చేసేయాలి. ఏంటి బ్రో అంత మాట అన్నావు నన్ను? వాళ్ళు ఆవిడ చూడండి, పెళ్ళిన కొన్ని నాళ్ళకి 3 చెరువు నీళ్లు తగ్గించింది, మొత్తం దగ్గర ఉన్నాయి. రావారు మీరు చెప్పండి. మీరు పాటలు బాగా పాడతారా? అవును సార్. మరి ఇప్పుడు నేను పాడే పాట ఎప్పుడు మీరు వినలేదా? ఒకసారి అందరూ నాతో పాటు పాడండి. పెళ్ళము కాదది బల్లెము, కాళ్ళకది గొళ్ళెము, సీరియలు అయ్యాకే అన్నము, తిన్నాక కరగాలి కంచము. అయ్యో బ్రో నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. కాఫీలో పంచదార ఎక్కువ కలిపాను, కుక్కర్ కొట్టి రోడ్డు బ్రో నన్ను. అప్పుడు నువ్వేమన్నావు బ్రో? ఏమన్నా మరి? అమ్మో అయ్యో అన్నాను బ్రో. అది ప్రాబ్లం. చూడడానికి మనవాడు అన్నాడు హీరోలో ఉన్నాడా? చెత్త కొట్టేసింది, లేట్ అని చెప్పి ప్లేట్ తో కొట్టింది. చూడండి, చూడడానికి హీరోలో ఉన్నాడు కదా, మొత్తం అంతా ప్లాస్టికే. బ్రో చూసావా, ఉన్నామంటే ఎలాగే తొక్కేస్తారు. అందుకనే ఆడవాళ్ళ దగ్గర మన డామినేషన్ ఉండాలి. మన తాతలు తండ్రులు వాళ్ళందరూ డామినేషన్ వాళ్ళే పై చేయి ఉండదు. ఇప్పుడు జనరేషన్ కిందకి వెళ్ళిపోతున్నారు. అర్థమైందా? అర్థమైందన్నా, మనమే డామినేట్ చేయాలి. ఇప్పుడు చూడు, పిలుపులో మార్పు వస్తోందేంటి? ఇప్పటి నుంచి నాదే డామినేషన్ ఉండాలి ఇంట్లో. శ్రీరామచంద్రుల్లా ఉండే నువ్వు 10 రోజులకే ఇలా మారావంటే వీళ్ళందరూ ఏదో చేసుంటారు. నాకు మాత్రం సపోర్ట్ లేదా? అక్కలు అందరు రండి. ఏం శివాని నీ కష్టం ఏంటి చెప్పు? గట్టిగా అరచావు, నీ గొంతులో ఆవేదన కనిపించింది నాకు. కాదు, ఈ మొగుళ్ళందరే మాత్రమే డామినేట్ చేయాలంట, వీళ్ళకి మాత్రమే కోపాలు వస్తున్నాయంట. ఏమన్నావు? కోపం. పొరపాటు మా ఆయనకి ఏమైనా కోపం వచ్చిందా? అవును మరి. ఏంట్రా నీ కోపం కూడా వస్తుందా? చూసారా భయ్య, అందరి ముందు పట్టుకుని ఏంట్రా అంటోంది నన్ను. అన్నాదా? ఎవరు చెప్పదులే. ఏంటమ్మా మీ ఆయన ప్లేట్ తో కొట్టావాట? కొట్టాను. ఎందుకు కొట్టావు? నేను చేసిన పుచ్చకాయ పచ్చడి తినలేదు, అందుకే కొట్టాను. నాకు తెలిసి ప్లేట్ తో బెటర్, పుచ్చకాయ పచ్చడి అంటే పోతా కూడా పైకి. మళ్ళీ ఎందుకు? అవన్నీ ఓకే, మీ ప్రాబ్లం ఏంటి మేడం? ఆయన పేరే నాకు ప్రాబ్లం. ఏముంది? అమ్మ రాజశేఖర్ మంచి పేరుగా. యాక్చువల్లీ పెళ్ళైన తర్వాత పెళ్ళం రాజశేఖర్ అని పెట్టుకోవాలి కదా. ఫస్ట్ అమ్మ, సెకండ్ వైఫ్, సెకండ్ వైఫ్. అవన్నీ కాదు, మేమేమన్నా 1960s పెళ్ళాలనుకుంటున్నారా? పొద్దున్నే లేచి బొట్టు పెట్టి కాళ్ళు మొక్కి టిఫిన్ పెట్టి అన్నం పెట్టి జెన్జీ భార్యలు ఇక్కడ, అంతేనా? అంతే. సో ఇలాంటివేం ఎక్స్పెక్ట్ చేయదు మా దగ్గర నుంచి. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ఇంకా సండే వీక్లీ మొత్తం కష్టపడతాం, ఒక రోజు రిలాక్స్ అవ్వాలని కొన్న బెడ్ లో పడుకోవాలని మీరు రండి బయటికి వెళ్ళాలంటే తెలుగు తమిళది. అతని ప్రాబ్లం చెప్తాను. 1 వీక్ అంతా కష్టపడతాం, అరే వచ్చేది ఒక సండే, మాకు స్పెషల్ టైం కావాలి కదా, రిలాక్స్ అవుతాం. మీరు 1 వీక్ బయటికి వెళ్ళి కష్టపడతారు, మేము 1 వీక్ ఇంట్లోనే పడుంటాం కదా మీ అందరి కోసము. ఇవన్నీ కాదు, మీకు బ్రెయిన్ సండే మీకు రెస్ట్ కావాలి. సండే మనకి హాలిడే కావాలొద్దా? సండే నాకు కావాలి, కావాలి. ఎస్, సండే మాకు కావాలి, ఆ డామినేషన్ మాకే కావాలి. లేదు, మా భార్యలను చెప్పే మాట సండే మాకు కావాలి, మాదే డామినేషన్ ఉండాలి. రెండు సెట్ అవ్వాలంటే కష్టం మాస్టర్. గవర్నమెంట్ లో చెప్పి సండే తీసి చెప్పు. రాఘవ గారు ఈ గొడవలో తెలదు కానీ ఆ శ్రీదేవి డ్రామా కంపెనీ ఉంది, వాళ్ళ పిల్లల్ని తెలియజేస్తారు మొత్తం. కరెక్ట్. హలో, శ్రీదేవి డ్రామా కంపెనీ అండి. ప్రేమ పిచ్చితో
ఏమైంది? మావాడు కొత్తగా పెళ్ళింది ఆ ఈ అమ్మాయితో. అయితే డామినేషన్ చేస్తుంది బ్రో. ఇంట్లో మనోడితో పనులు చేస్తుంది. ఇలా మగవాళ్ళ మీద డామినేషన్ చేస్తే మాకు నచ్చదు. అందుకనే ఎవ్రీ సండే మాకే కావాలి. ఆ సండేలో డామినేషన్ కూడా మా బాయ్స్ కే కావాలి. మండే నుంచి ఫ్రైడే వరకు వాళ్ళకే కదా మేము పని చేస్తాము. ఇంట్లోనే ఉండి మాకు బోర్ కొడుతుంది. అరే ఒక సండే సినిమాకో లేకపోతే హోటల్ కో తీసుకెళ్ళమంటే అదేంటి అంత పెద్ద రాధాంతం చేస్తారు? అసలు ఏమైనా అర్థం ఉందా? అది కొత్తగా పెళ్ళైంది అమ్మాయిని కూడా తిడుతున్నాడు ఆ చరణ్. వీళ్ళేమో వాళ్ళు డామినేట్ చేస్తున్నాను అంటున్నారు, వాళ్ళేమో వీళ్ళు డామినేట్ చేస్తున్నాను అంటున్నారు. ఎవరి డామినేషన్ ఎక్కువ ఉంది, నిజంగా ప్రాబ్లం ఎక్కడ ఉందన్నది మేము మీకు కొన్ని సెగ్మెంట్లు పెట్టి టెస్ట్ చేసి చూసి చెప్తాం. ఓకేనా? ఓకే. ఆల్ రైట్. సో ఇంద్రజ గారు చెప్పినట్టు కొన్ని సెగ్మెంట్స్ మేము ప్లాన్ చేస్తాము. సో డోంట్ వరీ. అసలు నిజంగా ఎవరు డామినేషన్ ఉంది, ఎవరి వల్ల ప్రాబ్లం జరుగుతుంది అనేది యూనివర్సల్ గా ఈ ప్రాబ్లమ్ ని మనం ఈ రోజు సాల్వ్ చేద్దాము. ఆల్ రైట్. సో వెళ్ళి కూర్చోండి.